నేను ప్రార్థన చేయకముందు ఒక మాట ఏంటంటే, ఒకసారి మరలా మొదటి ప్రసంగంలో ప్రభు కొరకు కృతజ్ఞతలు చెల్లించడం అనేది క్రైస్తవ విధి. అది మర్చిపోవద్దు మనం. లోకం దేవుణ్ణి వాడుకొని వదిలేస్తుంది. దేవుని పిల్లలు దేవుని కొరకు వాడబడ్డానికి కృతజ్ఞతతో బ్రతుకుతుంది. ఇది మనం జ్ఞాపం చేసుకోవాలి. రెండోది, మనం తీర్మానంలో ఒక భాగంగా, అంటే అది సహవాసాన్ని కలిగి ఉంటూ ఆ సహవాసాన్ని నేను మీరు నన్ను కూడా కలుపుకుంటూనే దేవుడు అనంత జ్ఞాని. ఒక పాట ఉంటుంది, మీకు తెలుసా? మహిమాన్వత నీకు, అనంత జ్ఞాని అయిన నీకు, మట్టినైన నాతో నీకు సహవాసమా స్నేహమా అని ఒక పాట ఉంటుంది, తెలుసు కదా మీకు. మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారు మీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నా, మీరు అడగండి, వెళ్ళి చెప్పండి ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు. మనం చెప్పుకోవాలి ఆయన మన ఫ్రెండ్ అని, ఆయన చెప్పుకోడు. కానీ పరలోకపు తండ్రి ఏమి ఇష్టపడ్డాడంటే మనతో సహవాసానికి ఇష్టపడ్డాడు. అందుకని నాకు చాలా ఇష్టమైన మాటలో ఒక మాట ఏంటంటే, దేవుడు మహోన్నతుడు అయినను ఆయన దీనులను లక్ష్యపెట్టును అనే మాట. 57వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఆయన మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అని చెప్పి, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడని చెప్పి అయినను అనే మాట, తను దించుకున్న మాట, దీనత్వం ధరించుకున్న మాట, అది మన కోసం తను తగ్గించుకున్న మాట. అది అయినను వినయము గల వారి యొద్దను ప్రాణము ఉజ్జింపు చేయుటకు, దీన మనసు గలవారి యొద్దను నివసించుటకు, అనగా సహవాసం చేయుటకు ఇష్టపడు దేవుడు. అందుకనే ఇందక్కడ సహోదరులు చెప్తున్నప్పుడు నాకు కూడా, నేను లో నుంచి వింటున్నాను, ఆయనకి పేద పెద్ద తారతమ్యం లేదు సహవాసం చేయటానికి కదా. మనం ఎవరితో సహవాసం చేస్తాం? నా చదువు అంటే చదువు ఉన్నట్టు ఉండాలి, నా వయసు లాంటి వయసు ఉన్నట్టు ఉండాలి. ఏమండి ఏదంటున్నారు? లెంత్ అంటే దాన్ని ఏమనొచ్చు, అభిప్రాయాలు అంటే చెప్పాలంటే తానా అంటే అనే వాళ్ళతోనే మనం సహవాసం ఇష్టపడుతూ ఉంటాం. వయసును కూడా చూసుకుంటాం. దేవుడు 2 నెలల బిడ్డతో, 2 సంవత్సరాల బిడ్డతో, ఏమండి రేపో మాపో చచ్చిపోయే వారితో కూడా సహవాసం చేస్తాడు కదా. అందుకనే ఒక ఆయన చనిపోయే ముందు ఆయన ఆత్మీయ జీవితాన్ని, ఆయన లోపల ఉన్న ఆత్మీయ ఉజ్జీవాన్ని రగిలించడం కొరకు చెవిలో ఒక ఆయన ఇలా చెప్పారట. ఏ కీర్తన అంటే 23వ కీర్తన. ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఆ కీర్తన చదివించాడంట. గాఢాంధకారాల లోయల్లో నేను సంచరించిన ఏ అపాయంకు నేను భయపడను అని. అది చనిపోయే ముందు ఆ కీర్తన చదివి చెవులో వినిపించారంట ఆయనకి. అంటే దేవునికి సహవాసానికి ఎలాంటి తారతమ్యాలు ఉండవో మనకు తెలియాలి. అందుకే మన సహవాసాలు చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి. మనం ఏదో పెళ్ళికి ఈడు జోడు కుదరాలంటూ గంతకు తగ్గ బొంత అన్నట్టు మనకు అలాంటి హెచ్చు తగ్గులు ఉంటాయి. ఉండకూడదు కూడా దేవుని పిల్లలకు. మీరు చెప్పండి, చిన్నపిల్లలతో పింకీ, చిన్ని, స్వీటీ అని ఎప్పుడైనా మీరు మాట్లాడారా? ఎలా మాట్లాడారు? పిల్లలతో ఎలా బిహేవ్ చేసాం? మీరు సండే స్కూల్ ఇక్కడ ప్రారంభించేటప్పుడు రండి, పిల్లలతో మాట్లాడే భాష మెల్లగా మనకు అబ్బుతుంది. మీ పిల్లలతో మాకు తెలిసని అనుకోకూడదు, అందరి పిల్లలతో ఉండాలి కదా. శివుడు ముక్కేసుకున్న వాళ్ళతో ఉండాలి, ఏమంటే రకరకాలుగా ఉండే వాళ్ళతో కూడా నువ్వు ఉండాలి, అందరితో ఉండాలి. దానికి ఒక మాట చెప్తాను, వాక్యంలోకి వెళ్ళకుండా ప్రార్థన చేయక మునుపు స్వామి గారు చెప్పింది ఒక మాట చెప్తాను మీకు. నిద్రపోతున్నారా? సరే, ఇక్కడే ఉన్నారా? ఒక ఏరియాలో ఇల్లు తగలబడిపోతే, ఆ ఏరియా తగలడిపోతే చాలామంది తప్పించుకున్నారు. సరే, వాళ్ళకి నిర్భాగ్యులుగా, దౌర్భాగ్యులుగా, దైన్య స్థితిలో ఉండి ఒక రాణిగారికి, అంటే ఒక పెద్ద ఆవిడకి, బాగా ధనవంతురాలు ఆవిడకి అడాప్ట్ చేసుకోవడానికి, అంటే దత్తత చేసుకోవటానికి అందరినీ పిలిచి, అందరిని చూసి ఆవిడ దగ్గరికి తెచ్చుకొని అందరిని హగ్ చేసుకుని, కౌలించుకొని అందరిని అడాప్ట్ చేసుకుని దత్తత తీసుకుంటుంది ఆమె. కానీ ఒక అమ్మాయి నన్ను కూడా కౌలించుకుంటుందేమో ఆంటీ అని ఆశతో ఎదురు చూస్తుంటే, అమ్మాయిని అలాగే చూసి అందరినీ కౌగిలించుకున్న ఆమె ఆ బిడ్డను కౌగిలించుకోలేదట, ఏడుస్తుందట.
సరే మరి ఉంటుంది కదా, నన్ను చూసారు పక్కన పెట్టారని ఉంటుంది కదా బాధ. ఏడుస్తుందట. వచ్చి ఒక మాట అనిపించాలనిపించిందంట. ఏంటంటే, ఆంటీ అందరూ బాగున్నారు, నా ఒంటి మీద గాయాలై నా ముఖం కొంచెం కాలిపోయింది కదా, నేను అందవిహీనంగా ఉన్నాను కదా, అందుకే కదా నువ్వు నన్ను కౌగిలించుకోలేదని ఏడ్చిందట. ఆ మాటకు ఆ పెద్ద ఆవిడ చాలా ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుని, తప్పమ్మ నేను చేసింది ప్రభు ప్రకారం కాదు ఇది అని తను బాగా వాటేసుకుని, లేదు నువ్వు చెప్పిన మాటలో నేను కూడా నాకు అర్థమైంది, ఇప్పుడు నేను కూడా నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. గాయాలు తన మనసులో అడ్డొచ్చాయి, కానీ తన ముఖపు ఛాయ మేను వేరేగా ఉన్నా ఆమె తర్వాత మార్చుకుంది, ఆ బిడ్డను కౌగిలించుకుంది. మీరు కొన్నిసార్లు బిడ్డలను మీ చూపుతో చూస్తూ ఉంటారు, అందుకనే మన చూపుతో మనం చూస్తే తారతమ్యాలతో చూస్తాం. ఎలా చూస్తారంటే, మా అబ్బాయికి తగ్గానా మా అమ్మాయికి తగ్గానా జోడిగా జత కట్టడానికి, మా కులం పిల్లైనా మా కులం పిల్లోడైనా జోడీ కట్టడానికి, జత కట్టడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి అని ఇలాగా మనం చూస్తూ ఉంటాం. దేవుని సంఘంలో అసలు అలా ఉండడానికి వీల్లేదు. అందుకని మీరు పిల్లల మీద ప్రేమ పెరగాలంటే, పిల్లల మీద గౌరవ అభిమానాలు పెరగాలంటే, పిల్లల మీద బాధ్యతలు అవ్వాలంటే, పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేయాలంటే మీరు పిల్లలతో ఉండాలి. మీ పిల్లలతో కాదు, అందరి పిల్లలతో ఉండాలి. సంఘం ఇవన్నీ నేర్పుతుంది. మీరు చూడండి, మిమ్మల్ని మర్చిపోతారు. సండే స్కూల్ టీచర్స్ని పిల్లలు మర్చిపోయారు. ఎందుకు అంటారు? మీ పేర్లు తెలియదు. సండే స్కూల్ టీచర్ పేర్లు అడగండి, చెప్పేస్తారు వాళ్ళు. ఎందుకు? పిల్లలతోటి వాళ్ళకి సహవాసం ఉంది, సంభాషణ ఉంది. కనుక మీరు ఆ పిల్లలతో, ఆ సంఘ బిడ్డలతో, తోటి బిడ్డలతో అలా సహవాసం ఉండాలన్నమాట. దాన్ని మీరు కూడా ఉండాలి. సరే, సహవాసం నుంచి మనం వచ్చిన మాట అది. కనుక దేవునితో తారతమ్యాలు లేని సహవాసం చేసే దేవునితో రోజు ప్రార్థనలో, దేవుని వాక్య ధ్యానంతో సహవాసం చేయాలి. తర్వాత చెప్పిన మాట, సహోదరులు మనకు చెప్పిన మాట ఏంటంటే వాక్య ధ్యానము. ఎన్నో మాటలు దేవుడిచ్చాడు. ఇది జీవగ్రంథం, సజీవ గ్రంథం. ఇది పరలోకపు తెలివినిచ్చి, లోకాన్ని తప్పించుకునే వివేకాన్నిచ్చి, దుష్టిని జయించే శక్తిని, దుష్టుని యుక్తిని జయించగలిగే, కుయుక్తిని జయించగలిగే యుక్తిని మనకిచ్చి, ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది వాక్యం. కనుక దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. వాక్య ధ్యానం కలిగి ఉండాలి, పిల్లలు కానీ మనం కానీ. ఈ తీర్మానాలు, ఈ రెండు కోణాల్లో ఉన్న విషయాలను తీర్మానాలు కలిగి ఉంటూ మన ముందు బల్ల ఉంది కనుక దయచేసి బల్ల కొరకు వెళ్దాం. అయితే చిన్న మాట ఏంటంటే, నేను కూర్చుని మాట్లాడవలసి వచ్చింది, దయచేసి మీరు మన్నించాలి ఈ విషయాన్ని. నేను మామూలుగా అయితే నిలబడి మాట్లాడడానికి ఇష్టపడతాను, ఎక్కడైనా గృహ కూడికల్లో మాత్రం తప్పదన్నట్టు కూర్చుంటాను. దగ్గరగా ఉంటే వాళ్ళు చూడడానికి మెల్లవుతాయి అన్నట్టుగా. మరి ఇదొకటి మన్నించండి. తర్వాత నా కొరకు మీరు ప్రార్థించారు, అలాగే అనేక రకాల పరిచర్యలు చేశారు. అందరి బట్టి కూడా నా వ్యక్తిగత కృతజ్ఞతలు నేను అందరికీ తెలియపరుస్తున్నాను. మీరు ఏ విధంగా ప్రార్థించినా, నేను ఈ గాయంలో భాగంగా నేను దేవుని యొక్క హెచ్చరికగా, ఈ 2026 సంవత్సరానికి నువ్వు జాగ్రత్తగా ఉండు అనే హెచ్చరికగా మాత్రమే నేను తీసుకుంటున్నాను. నా లోపాలు నాకు తెలుసు, నా బలహీనతలు నాకు తెలుసు, దేవుని గ్రహింపులో ఇంకెన్ని ఉంటాయో నాకు తెలియదు. కానీ అయితే నేను హెచ్చరికగా తీసుకుంటున్నాను దీన్ని. మీరు ఏ విధంగా ఆలోచించినా నేను 2026లో జాగ్రత్తగా బ్రతుకు, నా కొరకు జాగ్రత్తగా ముందుకెళ్ళు అనే హెచ్చరిక దేవుడు చేస్తున్నాడనే ఉద్దేశంతో మాత్రమే నేను దీన్ని తీసుకుంటున్నాను. సరే, దేవుడు క్షమించాలి, దేవుడు బలపరచాలని నేను కోరుకుంటున్నాను. మంచిది. మనం చదివిన వచ్చిన భాగాల్లో నేను ఏం చెప్తున్నాను అనంటే, ముందుగా మనం ప్రార్థించక ముందు మాట, దేవుని బిడ్డల కొరకు మరి మనం ఈ బాధ్యత కలిగి ఉండాలి కనుక సువార్త కొరకు తీర్మానము అనే మాటలో మనం ధ్యానం చేసుకుంటాం. తల్లు వంచుకుందాం. ప్రియ తండ్రి, 2025 12 నెలలు 365 రోజులు, రాత్రులు పగటి వేళల్లో మమ్మలను, మాలో ఎన్నో లోపాలున్నా, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో గాయాలు పాలు చేశాము, నీ మనసును గాయం చేశాము. నీకు వ్యతిరేకంగా మా మాటలు ఉన్నాయి, మా సనుగులు ఉన్నాయి, మా విశ్వాసాలు ఉన్నాయి, మా అడుగులు ఉన్నాయి. ప్రభా, మరి మేము మాకు ఇష్టమైనట్టు ప్రవర్తించి
అన్ని జనుల మధ్య నీ నామం అవమానపరచుకున్నట్లు, దూషించుకున్నట్లు ప్రవర్తించాము. అయినా మమ్మల్ని ఓర్చుకున్నావు. నీవు గాయపడుతూ మా గాయాలను కడుతూ వచ్చావు. నీవు బాధపడుతుండగానే మా యావత్ బాధలో బాధ నొందుతూ ధైర్యాన్ని ఇస్తూ వచ్చావు నాయన. వాగ్దానాలు విడవలేదు, మమ్మల్ని మర్చిపోలేదు. మేము సజీవులుగా ఈ 2026 సంవత్సరం అడుగు పెట్టడానికి కృప చూపించారు ప్రభువా. వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నాము. నీ బిడ్డల ద్వారా మాటలు విన్నాము ప్రభువా. మర్చిపోని వారుగా మేము తీర్మానాలు కలిగి ఉంటాము, తీర్మానాలు కట్టుబడి ఉంటాము, ఆ తీర్మానాలను నడుచుకుంటూ ఉంటాము. 2027 వరకు మీరు ఆయుషిస్తే ఆ తీర్మానాల్లో మేము ఫలితాలను చూడగలుగుతాము. అటు కృప మాకు ఇవ్వండి. మా ముందు మా ప్రభు శరీర రక్తాలు ఉన్నాయి. మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ, తీర్మానం తీసుకుంటూ, మా ప్రభువును జ్ఞాపం చేసుకుంటూ, మరి 2026లో బలను సమీపిస్తూ బలమైన తీర్మానంతో మా గృహాలకు వెళ్ళటానికి రేపటి ఆరాధన కొరకు వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని సిద్ధపరిచి బల్లకు నడిపించమని కోరుతూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, తీర్మానం గురించి ఒక మాట చెప్పాలి నేను. తీర్మానం గురించి సంఘం ఒక తీర్మానాలు కలిగి ఉంటుంది, కొన్ని తీర్మానాలు, అలాగే వ్యక్తిగత తీర్మానాలు కలిగి ఉండాలి. తీర్మానం అనే మాటను ఎలా కట్టుబడి ఉండాలి, తీర్మానం అనే దాన్ని ఒక సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, తీర్మానం మనిషి ఎముక లాంటిది అని. మీరు ఆ పుస్తకం చదువుంటే ఆ మాట గ్రహించి ఉండొచ్చు. దానికి మంచి గొప్ప అద్భుతమైన మాదిరిలు కొంతమంది ఆయన ఆ పుస్తకంలో రాశారు. ఉదాహరణకి రూతు. తీర్మానం ఎముక లాంటిదైతే అది చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట కదా. ఎముక చాలా గట్టిదేనా? గట్టిది. ఒక ఎముక లాంటిది తీర్మానం అయితే దాని చుట్టూరు ఎన్ని ఎలాగున్నా కానీ ఆ తీర్మానంలో నిలబడి ఉంటాం అన్నమాట. రూతు తీర్మానం ఏంటంటే, నేనేమి వెనక్కి వెళ్ళమని చెప్పొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు చచ్చిన చోటే నేను చచ్చేదను. ఇక వెనక చూడలేదు ఆ తీర్మానం కొరకు. నన్ను నేను కలుపుకుంటూ నేను కూడా కొన్ని తీర్మానాలు చేసుకున్నాను, వాటిని న్యాయం చేయలేకపోయిన బాధ ఉండిపోయింది. నేను ఒక 5-6 రాసుకున్నాను 2025కి అడుగు పెట్టేటప్పుడు. అందులో కొన్ని తీర్మానాలు అట్టడికి వెళ్ళిపోయాయి. అరే ఇది ఎలా చేయలేకపోయానంటే దానికి ఎన్ని చెప్పినా తప్పే. అంటే ఎముకలాగా లేదనమాట ఆ తీర్మానం. అందుకని నేను అనుకున్న ఫలితాలు చూడలేకపోయాను. నేను ఆశించిన ఫలితాలు చూడలేకపోయాను. కానీ రూత్ ఏం చేసింది? తీర్మానాల్లో నిలబడి ఉంది, గొప్ప ఫలితాలు చూపించింది. పైగా ఆయన కాబోయే భర్త ఏంటాయన పేరు? బోయజు ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చాడు. నీవు చేసిన దానికి ప్రతిఫలముగా యెహోవా నీకు గొప్ప బహుమానం ఇస్తాడు అని కదా. కొంచెం ఒక బాణంలాగా నాకు మీకు గుచ్చుకోవాలన్నట్టుగా చెప్తున్నాను. నువ్వు రక్షించబడ్డానికి నీ దగ్గరికి ఒక సేవకుడు వచ్చి ఉండొచ్చు సువార్త చెప్పడానికి. నీ దగ్గరికి నీ బంధువు పనిగట్టుకుని వచ్చి ఉండొచ్చు నీకు సువార్త చెప్పడానికి. నీ దగ్గరికి ఒక సువార్తికుడో, ఒక అక్కో, ఒక చెల్లో, ఒక అన్నయ్యో, ఒక తమ్ముడో పనిగట్టుకుని డబ్బులు దాని ఏమంటారు టికెట్ తీసుకుని ప్రయాణం చేసి యేసు ప్రభు గెరాసేన్లు తీసుకుని ఒంటరిగా దెయ్యాలు పట్టుకున్నోడు కోసం వెళ్ళినట్లుగా, నలుగురు పురుషుల చేత అపవిత్రపరచబడి ఊరి చేత వెలివేయబడుతున్నట్టుగా, లోపల అన్వేషణ ఉంది కానీ ఆమె వెలివేయబడుతుంది. ఆమె చీదరపు జీవితాన్ని బాగు చేయటానికి వెళ్ళకూడని మార్గంలో వెళ్ళి, వెళ్ళకూడని స్థలంలో, వెళ్ళకూడని సమయంలో వెళ్ళి ఆ సమర స్త్రీని రక్షించినట్లుగా ఒక్క ఆంటీనైనా, ఒక్క అన్నయ్యనైనా, ఒక బంధువునైనా నీ దగ్గరికి ప్రభు దగ్గర రప్పించడానికి నీ దగ్గరకు వచ్చిన వారు పనిగట్టుకునే వచ్చారు. నీ దగ్గరకు వచ్చిన వారు పత్రికట్టుకుని వచ్చారు. నీ దగ్గరకు వచ్చిన వారు మాటలు నోటితో మాట చెప్పుకుని వచ్చారు. నీ దగ్గరికి చాలామందిని దేవుడు చాలా రకాలుగా, చాలా సమయాల్లో, చాలా సంవత్సరాల్లో పంపించాడు. అప్పుడే నువ్వు రక్షించబడ్డావు. నేను రక్షించబడ్డానికి మా అన్నయ్య, అక్క ఎక్కువ నన్ను ప్రభు సన్నిధికి రారా, వాళ్ళకి ఏం తెలిసినా తెలియకపోయినా, ఎంత తెలిసినా తెలియకపోయినా ప్రభు సన్నిధికి రారా, క్రిస్మస్ రా, బాగుంటుందిరా, పాటలు పాడతారా, పిల్లలు నాటకలు వేస్తారా, ఏదో ఒక ఆకర్షణ వాళ్ళు చెప్పారు నాకు.
అప్పుడు అనుకున్నా మనసులో అనుకున్నా సరే, ఏదో రకంగా దేవుడు కనెక్షన్ ఏర్పాటు చేశాడు. ఆ మాటలు వాళ్ళు మాట్లాడారు కనుక కొద్దో గొప్ప వాళ్ళు చెబుతూ వచ్చారు, బ్రతుకులాడుతూ వచ్చారు. కొద్దో గొప్ప కొన్నిసార్లు చిన్న చిన్న హెచ్చరికలు, మళ్ళీ మనసు నొప్పి పలకుండా అలా వచ్చారు కనుక సంఘంతో సంబంధం ఏర్పడి వాక్యం విని కన్నీరు కార్చి ప్రభువుని తెలుసుకోవడానికి, ప్రభు భారాన్ని కలిగి ఉండటానికి మూల కారణాలు అయ్యి. అలాగే నీ దగ్గరికి చాలామంది వచ్చారు. అయితే నేను అడిగే మిమ్మల్ని బ్రతుకులాడుతూ చేసే సవాలు మాట ఏంటంటే, నువ్వు రక్షించబడిన తర్వాత ఒక్క ఆత్మను ప్రభు సన్నిధికి నడిపించావా? ఉందా తీర్మానం? ఒక్క ఆత్మను. ఒడ్డు చేరి నీ ఎదుట నిలుచునాప్పుడు రక్షక, ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా? ఏమైపోద్ది అంటే, మనం ఎలాగ ఆలోచిస్తున్నాం అంటే, నా బాప్తిసం, నా రక్షణ, నా పరలోకం, నా దేవుడు అయిపోయింది అంతే. ఒక్కసారి వెనక చూస్తావా? నువ్వు ఒక్క ఆత్మను నువ్వు దేవుని సందికి నడిపించావా? నువ్వు చేసే పనిలో వాక్యం చెప్పావా? నువ్వు చేసే ఉద్యోగంలో వాక్యం చెప్పావా? నీ ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని పంచుకున్నావా? నీ పాపక్షమాపణ శిలువ కార్యాన్ని, యేసు ప్రభు మరణ కార్యాన్ని, యేసు ప్రభు యొక్క ప్రేమ ఆయన ప్రేమ చేత బలవంతపరచబడి ఒక్క బిడ్డకు నీ జీవితంలో చెప్పావా? ఒకసారి రాత్రి నువ్వు ఆలోచించాలి. సువార్త చెప్పటానికి ఎవరేమనుకుంటారో, చదువు లేదో, లేకపోతే నాకు పెద్దగా బైబిల్ తెలియదనో, ఇవన్నీ నీకు ఏమీ అనవసరమైన మాటలు. ఇది దుష్టుని శోధింపు చర్యలు అన్నమాట. ఇవి అసలు కారణాలు కావు. మనం ఏదో ఒక సాకుతో, ఏదో ఒక అభిప్రాయంతో మన ముందే నరకానికి వెళుతున్న ఆత్మను మనం నిర్లక్ష్యం చేసి వదిలేస్తున్నాం. దేవుడు ప్రేరేపిస్తాడు, ఒక్కసారైనా బిడ్డకు సువార్త చెప్పావా? ఒక్కసారైనా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పత్రిక ఇచ్చావా? నేను స్వామి గారు చెప్పిన మాట చెప్తాను. ఆయన పేరు కూడా చెప్పారు మన మీటింగ్లో, ఇక్కడ మనం పెట్టినప్పుడు చెప్పారు. అందులో ఒక రిక్షా ఆయన గురించి చెప్పారు. ఆయన డైరెక్ట్గా సువార్త చెప్తే ఆ రిక్షా ఆయన కనుక ఆయన అవాయిడ్ చేస్తారు, తృణీకరిస్తారని ఆయన ఏం చేశాడంటే, రిక్షా తొక్కుతూనే ఎక్కించుకున్న వ్యక్తికి వినపడేటట్టుగా గట్టిగా పాటలు పాడేవాడంట. ఏంటే అలాంటి పాటలు పాడుతుంటే, నా ప్రభు గురించి ఏదో పాడుకున్నాను, మీకెందుకు బాబు అనేవాడట. అంటే నా పాట ద్వారా వెళ్ళిపోవాలి, కూర్చున్నోడికి సువార్త వెళ్ళిపోవాలి. ఆయన ఆసక్తి చూడండి. అలాగా ఆయన చాలామంది రక్షలోకి నడిపించాడని ఆ సాక్ష్యం మనం విన్నాం. కనుక మరి నువ్వు ఏ విధంగా నీకు దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన తలాంతు, దేవుడిచ్చిన ఆ సామర్థ్యం, మరి ఏది ఒక్క ఆత్మను కూడా ప్రభు సన్నిధికి నడిపించడానికి ఏమండి ఆ భారం లేకపోవడం చాలా ఆశ్చర్యం, విచారం. కనుక నేను ఓ మాట మరలా చదువుతున్నాను చూడండి. 26వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచిద్దాం. మనం ప్రభు శరీరాన్ని తింటాం, ఏం జ్ఞాపం చేసుకుంటాం? అందులో ఆ శరీరంలో ఏం జ్ఞాపం చేసుకుంటామండి? ఇది ఎవరి శరీరం? ప్రభు శరీరం అని మనం చెప్పుకుంటున్నాం కదా. ప్రభు శరీరం మనం తినడానికి ఏమైపోయింది? అది నలగొట్టబడింది, అవును కదా. ఆ నలగొట్టబడింది జ్ఞాపం చేసుకుంటేనే కదా మనం ప్రభుని మనం తినగలుగుతున్నాం ఆ రొట్టెను. అలా నలగొట్టబడిన ఆయనను మనం జ్ఞాపం చేసుకోకపోతే ఆయన ఇతరులకు మరణాన్ని ప్రకటించే ఆసక్తి మనలో ఉండదు. పైపెచ్చు తర్వాత ఆయన ఒక మాట అందులో ఏమన్నారంటే, ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించండి అనలేదు అక్కడ. అదేదో ఒక బ్రతుకులాట్లాగా ఉంటుంది అలా మాట్లాడితే. ఏమన్నాడు ఆయన? నమ్మబలికాడు మన మీద, నమ్మబలికాడు. ఏంటది? బద్దులై ఉంటారు అని దాన్ని ఏమనొచ్చు, బద్దులై ఉండేటట్లుగా, నాకు నమ్మకస్తులుగా అనే ఉద్దేశంతో ఏమన్నాడంటే ప్రచురించుదురు అనే మాట ఆజ్ఞగా ఉంది. నమ్మబలికేటట్టుగా, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు ప్రచురిస్తారు,
కనుక ప్రచురించుదురు అని నేను మాట్లాడుతున్నానని ఆ మాట రాయబడింది. ఆయన మరణమును ప్రచురించుదురు. ఇంకొక మాట అందులోనే ఏం ప్రచురించుదురు అంటే మరణమును ప్రచురిస్తారు, మరణమును ప్రకటిస్తారు. ఎవరి మరణం? ఆయన మరణం. ఎవరాయన? ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని మాటలు మీకు చెప్పాలి, తర్వాత దానికి టైం కూడా చెప్పారు ఆయన. ప్రభువు వచ్చు వరకు అనే మాట ఎక్కడేమన్నా చూడండి, ప్రభువు వచ్చు వరకు అనే మాట. దీనికి నేను ఒక మాట కలుపుతాను, ప్రభువు వచ్చేదంటే ఆయన రెండవ రాకడ. ఒకవేళ ఇలా ఇంకొక మాట కలుపుతాను, ఏమనంటే మనం చచ్చే వరకు. అంతేనమ్మా? మనం చచ్చే వరకు, ఆయన వచ్చే వరకు ఏం ప్రకటిస్తాం? ఆయన మరణమును ప్రకటిస్తాం. మనం ప్రకటించండి అనలేదా, ప్రకటిస్తాము అని చెప్పేశాడు ఆయన. ఇప్పుడు ఆయన మరణం ప్రకటిస్తుంటే ఏం జరుగుతుంది? దీన్ని మనం సువార్త అంటాం. ఇదే కదా సువార్త అంటే అర్థం ఏంటి? డబ్బులు ఇస్తాడు అని కాదు కదా, పిల్లల్ని మనకు అనుగ్రహిస్తాడని కాదు కదా, ఆయన ఏదో మనకు ఆస్తి ఇస్తాడు, ఆయన రోగం తగ్గిస్తాడని కాదు కదా. ఇదంతా దేవుడు చూసుకుంటాడు, వచ్చిన వారి సంగతి ఆయన చూసుకుంటాడులేండి. అయితే అసలు ప్రకటించవలసింది ఏంటి? సువార్త అంటే ఆయన మరణమును. ఇప్పుడు మరణాన్ని ప్రకటిస్తే ప్రజలకు ఏం జరుగుతుంది అని అంటే, దానికి మరణం ఖచ్చితంగా ఏం ప్రకటించబడుతున్నప్పుడు ఏం జరుగుతుందో 2 మాటలు చెప్తాను. చూడండి ఒకసారి. అసలు మరణంలో ఏముందని అంటే 2 కొరింథీ 5వ అధ్యాయము చూడండి 14వ వచనము. 2 కొరింథీ 5వ అధ్యాయము. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేయుచున్నది, ఏలయనగా అమ్మా అందరి కొరకు ఒకడు, అంటే యేసుప్రభు చనిపోయిన గనక అందరూ మృతి పొందిరనియో. చాలు. అంటే నేను ఎందుకు చెప్పాను ఈ మాట, ఎందుకు తీయించానంటే ఆయన ఇలా అన్నాడు, ఏ ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటే, ఆయన మరణంలో ఏముందంటే, మనం ఆయన మరణిస్తున్నప్పుడు ఏం చెప్తున్నామంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట మనం చెప్తున్నాం. ఆయన మరణంలో ఏముందంటే ప్రేమే ఉంది. 3:16 మొదటి యోహాను పత్రిక, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఇట్టిదని తెలుసుకొనుచున్నాము అనే మాట. మరణంలో ఆయన ప్రేమ కనబడుతుంది. అందుకని యేసు ప్రభు మరణాన్ని ప్రకటిస్తున్నావంటే నీవు యేసు ప్రభు ప్రేమను ప్రకటిస్తున్నావని. నేను ఇలా చెప్తున్నాను, మంచోడు మంచి దాచుకుంటే మంచోడు అవుతాడా? చెప్పండి అమ్మ, చెప్పండి. మీరు మంచి పండితుడు ఇతరులకు చదువు చెప్పాలని ఆరాట పడుతూనే ఉంటాడు. మంచి పనోడు ఒళ్ళు దాచుకోకుండా పని చేస్తూనే ఉంటాడు. మంచి తెలివితేటలు కలిగిన వాడు ఇతరులకు, అమాయకులను తెలివితేటలు కలిగిన వారుగా చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మంచి క్రైస్తవుడు, ప్రేమను తెలుసుకున్న క్రైస్తవుడు ప్రేమను దాచుకోక మరణ ప్రకటనలో యేసుప్రభు ప్రేమను ప్రకటిస్తూనే ఉంటాడు. ఆ ప్రేమను నువ్వు ఎన్నిసార్లు ప్రకటించావో చెప్పు. బ్రదర్, అక్క, ఆంటీ, చెల్లి, యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్న ఒక మాట వదిలేసి వెళ్ళిపో, అంతే చాలు. అక్కడ ఇంకో 2వ మాటకి అవకాశం లేదనుకోండి, ఆ మాట చెప్పి వెళ్ళిపోండి. 2025లో ఎవరెవరికి ఎన్ని పత్రికలు ఇచ్చావో చెప్పు. నేను అందరితో పాటు వెళ్ళిన సువార్త గురించి మాట్లాడతలేదు, మనం వ్యక్తిగతంగా చేయవలసిన దాన్ని మాట్లాడుతున్నాను. నేను వ్యక్తిగతంగా చేయవలసిన సువార్త గురించి నేను మాట్లాడుతున్నాను. అందరితో పాటు చేస్తాం, సరే మంచిది. దేవుడు వ్యక్తిగతంగా సువార్త కొరకే మనం దేవుడు పిలిచాడు. ఇది మనం అనుకుంటాం, అదిగో వాళ్ళు వెళ్తున్నారండి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం చాలండి. కాదు, నువ్వు ఉన్న ప్రతి చోట ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక కోణంలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక వ్యక్తికి సువార్త అందించాలి. దాన్ని నువ్వు అనుభవించాలి. సువార్తను అనుభవించిన వారు సువార్తను చెప్పకుండా ఉండలేరు. సరే, యేసు ప్రభు మరణం ప్రకటిస్తున్నప్పుడు అందులో ఆయన ప్రేమ ఉందని మనం ప్రకటన చేస్తున్నాం. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే చెప్పు 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 అని మనలను బలవంతం చేస్తుంది. అందుకనే పౌలు గారు కొరింథీ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత 6 నెలలు 18 నెలలు అక్కడి నుంచి ప్రాణాపాయంలో వెళ్ళిపోదాం అనుకోండి. ఎందుకంటే అంత వ్యతిరేకతలు వచ్చాయి ఆయనకి. ఎక్కడ? కొరింథీ ప్రాంతంలో చాలా వ్యతిరేకతలు వచ్చేసాయి. అంత వ్యతిరేకత పరిస్థితుల్లో ఆయన వెళ్ళిపోదాం అనుకుంటే రాత్రి వేళ దేవుడు దర్శనం ఇచ్చేవన్నాడు, ఈ పట్టణమందు నాకు, చెప్తారా ఎవరైనా,
బహుజనం. ఏదో అందరి నోట్లో వస్తుంది అనుకుని ఆరాటపడ్డాను. ఒక మొక్క నోటు ముచ్చుల్లో రాలవే, డబ్బులు రాలుతాయేమో కానీ వచనాలు రాలవు. మరి ఉపయోగం ఉంది చెప్పండి? ఆ మొక్కలు వదలాలి మన నోట్లోంచి. ఈ పట్టణంలో నాకేముందని చెప్తున్నాడు దేవుడు, అప్పుడు చాలామంది రక్షించబడలేదు. కానీ దేవుడు అన్నాడు, నా కొరకు బహుజనం అని ఉన్నారు, నువ్వు భయపడక ప్రకటించన్నాడు. వెళ్ళిపోదాం అనుకున్నవాడు ధైర్యం తెచ్చుకుని ఏం చేశాడు, ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. అలా సంఘం చాలామంది కట్టబడ్డారు. అందుకనే దేవుని కార్యాలు మనం చేసే సువార్త పరిచర్యలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. తీర్మానం తీసుకో, ఈ సంవత్సరం 2026లో ఎన్ని పత్రికలు నేను పంచిపెట్టాలి, కనపడిన వాళ్ళకి ఈ విధంగా సువార్త చెప్పాలి, దాని కొరకు నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి, గొప్ప తీర్మానంతో ముందుకెళ్ళాలి. ఎక్కడో ఒక చోట ప్రార్థనాపూర్వకంగా ఒక ప్రభా ఈ పత్రిక ఇస్తున్నాను, దాన్ని కార్యం చేయను ఆయన, ఈ పత్రిక చదవాలనైనా. కొంతమంది భలే ప్రార్థనలు ఉంటాయి, ఆ విచిత్రంగా ఉంటాయి. ఎలా అంటే నాయన బస్సు ఎక్కేటప్పుడు సాయం చేయను ఆయన, బస్సు దిగేటప్పుడు సాయం చేయను ఆయన, మరి అక్కడ అన్నం తినేటప్పుడు సాయం చేయను ఆయన, ఫ్రూట్స్ దుకాణం అక్కడ బేరమాడేటప్పుడు సహాయం చేయను ఆయన. ప్రతిదీ గుచ్చుకొచ్చింది. ఎక్కువ ఆడవాళ్ళు ఉంటారు ఇందులోను. నేను అలా అన్నాను ఆ వంకతో. మీరు ఏమన్నారంటే ప్రభువా ఇచ్చేటప్పుడు ఇచ్చే జ్ఞానం నాయన అని చెప్పొచ్చు కదా. నాయన చదువుతున్నప్పుడు ఏదో మొక్క పట్టేసుకోవాలి నాయన అని నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా. నాయన ఏ సమయంలో ఇవ్వాలో జ్ఞానం ఇవ్వు నాయన అని చెప్పొచ్చు కదా. నోటితో చెప్తే ఏ సమయంలో ఏ మొక్క చెబితే ఆ హృదయంలోకి వెళ్తుందో ఆ మొక్క ఆ సమయానికి నాకు ఇవ్వు నాయన, ఇది ప్రార్థన చేయాలి కదా. ఈ ప్రార్థనలో ఉండవండి ప్రభా అది ఇది సేమ్సా కూడా చెప్తారండి మనం. మరి ఈ ప్రార్థన ఉంటే ఎంత సంతోషం అండి. అందుకనే నేను ఎవరికైనా పత్రిక ఇస్తే ఆ పత్రిక ఇచ్చిన తర్వాత నాయన ఒక్కసారైనా చదువుతాడేమో, ఆ చదివేటప్పుడు నువ్వు ఏదో రకంగా ఫలాలు తీసుకురా నాయన. వాళ్ళు మన దగ్గరికే రావాలని లేదు రూలు. ఆ మొక్క చదివి ఎక్కడో చోట మన దగ్గర సూటబుల్ అవుతాడో లేదో, మన దగ్గర రక్షించబడే సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడో లేదో ఆ వ్యక్తికి మనకేం తెలుసు. కొంతమందికి మన దగ్గర మనం సరిపోం, వాళ్ళకి ఎవరో ఒకరి దగ్గర దేవుడు నడిపించేస్తాడు ఆ మొక్క ద్వారా. కానీ ఫలం ఎలా వరద ఉంటుంది, పత్రిక ఇచ్చినా వాక్యం చెప్పినా నీకు ఉంటుంది. కనుక ఒక్కసారి సవాలు విసురుతున్నాను, నీ పనిలో ఉన్నప్పుడు, కూలి పని చేసుకున్నప్పుడు, ఉద్యోగులకు వెళ్ళినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, బంధువులింటికి వెళ్ళినప్పుడు నీ బ్యాగ్లో పత్రికలు, నీ బైబిల్లో పత్రికలు, నీ జేబులో పత్రికలు పెట్టుకుని వెళ్ళేవి అసలు ఎప్పుడైనా చెప్పండి నాకు. ఎందుకు లేదు ఆ భారం? నీ బంధువులు చచ్చిపోయి నరకానికి వెళ్తున్నారనే బాధ లేదే. చెప్పే విధానం నేర్చుకో, చెప్పే ఆలోచనలు నేర్చుకో, చెప్పడానికి దేవుడు ఏ వాక్యాలు ఇచ్చాడో చక్కగా నేర్చుకో, సువార్త వాక్యాలు కంఠస్థం చేసి నేర్చుకో. అందుకని చదువు లేకుండా ఉన్నవారికి నేను చెప్పేది ఏంటంటే సువార్త వాక్యాలు కంఠస్థం చేసేసుకోండి. ఆ 2 మాటలో ఏ సమయంలో వీలైతే ఆ సమయాలు చెప్పండి. దేవుడు లోకమును ఎంతో సువార్త వాక్యం, ఆయన మన పాపల నిమిత్తం తన ప్రాణమును పెట్టును. సువార్త వాక్యం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. సువార్త వాక్యం ఆయన మన ఏమండి పాపులు రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చును. సువార్త వాక్యం నశించిన దాన్ని వెతక రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చును. సువార్త వాక్యం అసలు ఈ మాటలు ఎంత జీవం ఉందో తెలుసా మీరు? మనకు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు నేనైనా అనుకుంటాను, రోజు చూసి ఆదివారం వచ్చి మళ్ళీ ప్రసంగమా, మళ్ళీ ఆరాధన అనుకుంటుంది కొన్నిసార్లు మన మనసు. నేను అలాంటి రోజు బిర్యానీనా చెప్పండి అని ఒక్కసారి అంటదా ఈ శరీరం? అలాగా మనకు ఎలా ఉంటుందంటే చదివిన వాక్యాలు మళ్ళీ ఇదేనా, ఈ వాక్యమేనా అని మనకి దుర్బుద్ధి కలిగిస్తుంది. ఎప్పుడు అలా వాక్యాన్ని అంచనా వేయొద్దు. ఇందాక నా ప్రార్థనలో ఆ మాట కూడా జ్ఞాపకం వచ్చింది. సూర్యుడు రోజు కొత్త సూర్యుడైనా పాత సూర్యుడా చెప్పండి? పాత సూర్యుడా? రివర్స్లో చెప్తున్నారమ్మా. ప్రతిరోజు నూతన సూర్యుడే, నూతన ఉదయం. అంటే మీరు సూర్యుడు పాతోడే కదా అనుకుండొచ్చు. సూర్యుని చూసి ఏ రోజుకు ఆ రోజే నూతన ఉదయం. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. మిమ్మల్ని చూడగానే బలం వచ్చేసింది నాకు కదా. లోపలుంటే నాకేం ఊసిపోవట్లేదు. ఇక్కడికి వచ్చి 4 రోజులైంది బయటకు వచ్చి, ఏదో అంతఃపురంలో ఉన్నట్టుగా, ఏదో బందీ అయినట్టుగా ఉందన్నమాట. నలుగురిని చూస్తే ఎంతో సంతోషం అన్నట్టు ఉంది. అంటే మనం ఆ సువార్త వాక్యాలు కంఠస్థం చేస్తే చాలా చక్కగానండి మనం సువార్తగా అవి ప్రేరేపించేస్తాయి. అందుకనే ఈ వాక్యం చెప్పిందే కదా అని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు 10 సార్లు చెప్పే వాక్యాన్ని అది కొత్తగానే ఉంటుంది, చదువు కొత్తగానే ఉంటుంది, చెప్పు కొత్తగానే ఉంటుంది. అందుకనే మళ్ళీ నేను చెప్పిన వాక్యం ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పిన వాక్యం నేను చెప్పినట్టు ఉంటుందేమో అలా ఎప్పుడు అనుకోవద్దు.
అనుకోవద్దు. నువ్వు వింటం నేర్చుకుంటే దేవుడు మాట్లాడడం అనేది ఎప్పుడూ చేస్తాడు. సరే, ఇంకొక మాట నేను చూడండి, ఇంకొక మాటకి వెళ్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. యేసు ప్రభు మరణం ప్రశ్న జవాబులు తీసుకొస్తుంది. అవతల వారికి ప్రశ్నలు వేయనిస్తుంది, అలాగే నీ చేత జవాబులు బయటికి తీసుకుని వస్తుంది అన్నమాట. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యములు, ఇది చెప్పి మన సమయం అవుద్ది కనుక ఇంకొక 2 మాటలు మీ ముందుకు తీసుకుని వస్తాను. మనం ఆ తీర్మానం కలిగి ఉండటానికి. చదవండి ఒకసారి 19వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు ఒక్క నిమిషం అమ్మా, నేను కరెక్ట్ కాదు, నేను తీసింది 32వ వచనం అండి. 32. మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుష్యులు అతన్ని హత్తుకొని యేసు ప్రభుని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతీయుడైన దియనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరును ఉండిరి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, జ్ఞానవంతులు అనుకున్న వారి మధ్యకి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాడు. జ్ఞానవంతుడైన యేసు ప్రభు గురించి చెప్పాడు. లోకజ్ఞాన వెరితో నిండిపోయిన వారికి ఇది కొత్తగా ఉంది, కానీ ఆయన చెప్పిన సువార్త మాత్రం ఏంటంటే, అందరి కొరకు ఒక చచ్చిపోయాడు అబ్బాయి అని చెప్పాడు. ఒకరు చచ్చిపోయాడు అని చెప్పాడు. ఆయన తిరిగి లేచాడు, ఆయన తీర్పు తీరుస్తాడని చెప్పాడు. వాళ్ళు యూదులు కాదు, అన్ని జనులు చెప్పాడు. అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, దానికి ముందు తర్కాలు జరిగిన సంత వీధుల్లో అక్కడక్కడ సువార్త చెప్తుంటే, కనబడిన చోట ప్రతి చోట తర్కాలు పెట్టుకుని వాళ్ళు సర్కాలు పెట్టుకున్నప్పుడు సువార్త చెప్తుంటే, అసలు ఇది ఏం జరుగుతుంది, ఇది ఏం చెప్తున్నాడని అసలు ఎన్ని తిప్పలు పడినా రాని ఆ మెంబర్షిప్ ఆ అరేపగు సభకు ఈయనకు వచ్చింది. ఆ పై వచనాల్లో ఉంది. అసలు నువ్వేం చెప్తున్నావు, మాకేదో కొత్తగా ఉంది, కొత్త దేవతలు ప్రకటిస్తున్నావురా, మేము వినాలని చెప్పి అరేపగు మహాసభకి తీసుకుని వెళ్ళారు. ఆ కొండ ఇప్పటికే ఉంది. మనం పిక్చరైజేషన్లో చూస్తే యూట్యూబ్లో ఉంటుంది, ఇమేజ్లో కూడా ఉంటుంది. ఆ కొండ ఇప్పటికే ఉందన్నమాట. అక్కడ ఒక ప్లేస్ ఉండేది, సభాస్థలం ఉండేదన్నమాట. అక్కడికి పౌలు గారిని తీసుకెళ్ళారు. నువ్వేం చెప్తున్నావు వినంటే, వాళ్ళు ప్రశ్న వేసుకునేటట్టుగా ఆయన బోధించాడు. జవాబుల కొరకు వారు ఆరాటపడ్డారు. సువార్త చెప్పాడు. అందరూ రక్షింపబడకపోయినా కానీ అక్కడ దమరి అనే ఒక ధైర్యవంతురాలు రక్షించబడింది. దీనుసియు అనే ఒక ఆయన వ్యక్తి రక్షించబడ్డాడు. అక్కడ అనామక దేయులు అంటే పేరు లేని మరికొందరు రక్షించబడ్డారు. కొందరినైనా ఈ సువార్త ద్వారా రక్షించాడు. అయితే నేనేం చెప్తున్నానంటే, నువ్వు ప్రకటన చేస్తున్నప్పుడు ఇతరులకు ప్రశ్నలు వస్తాయి, జవాబులు నీ నోట నుండి ఇస్తాడు దేవుడు, ఏదో రకంగా వారికి ఇస్తాడు. సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు నేను కొన్నిసార్లు భయం అనిపించినప్పుడు ఏం చేసేవానంటే, చెప్తున్నా అనుభవం, ఏమో దేవుడు ఏం చేశాడు నాకు తెలియదు, కానీ అప్పుడు సైకిళ్ళు ఉండేవి. పల్లెటూరులో సైకిల్ వెళ్ళినప్పుడు బోధులు వారిని అలాగా వాళ్ళు గొట్ల మీద లేకపోతే రోడ్డు పక్క వారిన క్యారియర్లు ఇప్పుకుని ఏం చేస్తారంటే, ఇప్పుకుని తింటారు కదా, ముంతలు అంటాం కదా మనం ఎల్పూరు భాషలో, ఇప్పుకుని తింటారు కదా. ఇప్పుడు ఆగి చెబితే తిడతారేమో, మనం సువార్త చెప్పి వెళ్ళిపోయాలనుకొని ఎలా చెప్పి పెద్ద పెద్ద కేకలేసుకు యేసు ప్రభువు నమ్మండి అని పరిగెట్టుకుని సైకిల్ ఆగేది కాదు, అలా చెప్పేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం జరుగుతుంది, యేసు ప్రభు అంటాను తిట్టేవాడు ఉంటాడు, తిట్టేది ఉంటుంది, ఒక ఆవిడ ఉండొచ్చు, కానీ డిస్కషన్ వస్తుంది రాదా? ఖచ్చితంగా డిస్కషన్ వస్తుంది, డిస్కషన్ జరుగుతుంది. అలా డిస్కషన్లో దేవుడు ఏదో ఒక మాట ఎవరో ఒకరికి వెళ్ళిపోతుంది. అలా ఎందుకు చెప్పాడో ఏంటో, ఎవరైనా చెబితే బాగున్ను అని ఆశపడే ప్రాణం ఉంటుంది. ఏదో ఒక దేవుని బిడ్డను వారి మధ్యకి దేవుడు పంపిస్తాడు. కానీ ఒక విత్తనం అయితే వేయవలసిన బాధ్యత నీది. నువ్వు పిలువబడిందే ఆయన గురించి ప్రకటన చేయడానికి, నీలో ఉన్న క్రీస్తును నువ్వు చూపించడానికి సువార్త చేయాలి. ఇంకొక మాట, అదే నేను అసలు విషయం చెప్పకముందు ఇంకొక మాటకి వెళ్ళాలి. ఏంటంటే, ముందు సువార్త చెప్పే ముందు నీవు క్రీస్తులా జీవించు. బంధువుల మధ్య అయినా, కుటుంబ సభ్యుల మధ్య అయినా, నీ ఇరుగు వారి మధ్య అయినా ముందు నువ్వు ఎలా జీవించాలి? సువార్తలో నీలో సువార్త రావాలనంటే క్రీస్తులా జీవిస్తే నువ్వు మాట్లాడకుండా నీ వెళ్తుంది, సువార్త వెళ్తుంది. నువ్వు ఒక వింతగా ఉంటావు,
నీ భాష ఒక వింత, నీ మాట ఒక వింత, నీ చూపు ఒక వింత, నీ భవిష్యత్ ప్రణాళికలు ఒక వింత. నువ్వు ఇతరులతో, లేదంటే నీలో నీవు, ఇతరులతో నీ ప్రవర్తించే విధానం వాళ్ళకి ఏం అంతుపట్టని వింతగా ఉంటుంది కనుక నువ్వేంటో ఒక వింతగా కనపడినప్పుడు వాళ్ళు ఆలోచించడం ప్రారంభిస్తారు. ముందు నీలో వీళ్ళ దేవుడు నమ్ముకున్న వాళ్ళు అనే ఒక మాట, అమ్మ పాపే అమ్మగారు నిద్రపోకండి తల్లి, నిద్రపోకండి. అలాగ నువ్వు ముందు క్రీస్తులాగా జీవిస్తున్నప్పుడు నువ్వు ఒక సువార్త అవుతావు. అందుకని పౌలు ఏమన్నాడు, మేము చదువుకునే పత్రిక ఎవరంటే మీరే కారా, అంటే మీరు జీవితంతో పత్రికగా మారిపోయారు, మీరు సువార్త ప్రకటిస్తున్నారు అన్నట్టు. అందుకని నీలో క్రీస్తును చూపిస్తూ ఒక సువార్తగా మారు. రెండోది, నీ నోటి మాటల ద్వారా, నీ కరపత్రికల ద్వారా, నీ పాటల ద్వారా నువ్వు సువార్త ప్రకటన తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడు మనం చదివిన వచ్చిన భాగాలకు ముందు నేను కొన్ని మాటలు చెప్పి బల్లకి వెళ్ళిపోదాం, అయిపోయింది మన టైం. చూడండి ప్రియులారా, ఈ 11వ అధ్యాయంలో మొదటి మాట నేను 18వ వచనం చదువుతున్నాను. చూడండి, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఆగుదాం ఇక్కడ. బళ్ళకు వెళ్ళేటప్పుడు సేవకులు చక్కగా దీన్ని 3 భాగాలుగా విభజించారు. దాన్ని కూడా మీ మధ్య నేను పంచుకుంటాను. బళ్ళకు వెళ్ళేటప్పుడు కృతజ్ఞతా స్తుతులు ఒక ఆయన చెల్లిస్తారు, కానీ ఆమోదం అందరూ చెప్తామా? ఆమెనని ఆమోదం అందరూ చెప్తామా? అందరూ చెప్తాం. అంటే బళ్ళకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు అందరూ ఆమోదం చెప్తున్నాం అనే దాంట్లో ముందు మనం సంఘంగా కూడుకున్నాం అనేది ఒక నిజం ఉంది. అయితే మీరేం చేయాలని చెప్తున్నాడంటే ఆయన బళ్ళకు వెళ్ళే ముందు, దీనికంటే ముందు ఒక మాట చూపించాలి. 28వ వచనం చదువుదామా? 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు విడగొట్టేశాడు, వ్యక్తిగతంగా చేసేసాడు దీన్ని. ప్రతి మనుషుడు అంటే నన్ను నేను అనుకుంటాను, నేను ప్రతి మనుషుడు తనను తాను అదే ముందు నాలో నేను చూసుకోవాలి. బళ్ళకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? నాలో నేను పరీక్ష చేసుకోవాలి. నా ప్రభువుకి వ్యతిరేకంగా నాలో ఏమున్నాయి నేను విమర్శ చేసుకోవాలి. నన్ను నేను విమర్శ చేసుకుంటే నేను చాలా జాగ్రత్తగా ప్రభు బల దగ్గరికి వెళ్తాను. పరీక్షించబడినప్పుడు నాకు నేనుగా సరిచేసుకుని పశ్చాత్తాపడి ప్రభువుని జ్ఞాపం చేసుకుని, నేను ఇంత విధంగా ఉన్నాను, మార్చుకుంటున్నానని నన్ను నేను పరీక్ష చేసుకున్నా అంటే ఎవరికి వారి హృదయాల్లో పరీక్ష చేసుకోవాలి. ఇది బల్ల తీసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. రెండోది ఏంటో తెలుసా? చూడండి, ఇక్కడ మనం చదివిన 18వ వచనంలో మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. అంటే బల్ల తీసుకునే ముందు నాలో నేను చూసుకోవడం ఎంత ధర్మమో సంఘములో కూడా నువ్వు చూడాలి. సంఘములోనికి చూడాలి. ఎందుకంటే సంఘంలో ఏముండకూడదు? సంఘంలో కక్షలు ఉండడానికి. ఒకవేళ నీకు ఏదైనా కక్ష అనిపిస్తే ఆ గేట్ దగ్గరే ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టి రావాలి. ఇక్కడ కక్షలతో క్షమాపణ కొరకు రక్తం కార్చిన యేసు ప్రభు బల దగ్గరకు వస్తే మనకు తీర్పు ఉంటుంది. కొంతమందికి కక్ష అంటే చాలా ఇష్టం. మరి ఏంటో ఈ బీజం పోదా, చావదా, ఇంకా ఇదే వేలూరుకు పోద్దా అన్నట్టుంటుంది అనమాట కొంతమంది పరిస్థితులు. లేదు దయచేసి నీకు ఏ విషయమైన భేదాభిప్రాయాలున్నా, దీంట్లో ఇంకొక మాట చెప్పాలి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి కొంతమందికి. భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటే యేసు ప్రభు దేవుని వాక్యాభిప్రాయాలు నువ్వు ధిక్కరిస్తున్నావు. మార్చుకుని సంఘంలో ఉన్న నేను సంఘములోకి చూసి సంఘ సత్సంబంధం ఎలా ఉందో జ్ఞాపం చేసుకోవాలి. ఇందులో ఇంకొక మాట ఏంటంటే సంఘమును తిరస్కరించడం. కొంతమంది దేవుని సంఘాన్ని యేసు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సొంత సంఘాన్ని ఏంటి సంఘం బోడి అని తిరస్కరించి మాట్లాడుతుంటే చాలా ప్రమాదం తెలుసా ప్రియులారా? సంఘాన్ని హింసించిన పౌలు దగ్గరికి వెళ్ళి సంఘాన్ని హింసిస్తున్నావని అడిగాడా? పౌలా నన్ను హింసిస్తున్నావని ప్రభు అడిగాడా? అంటే అంత సీరియస్ ఉంది అక్కడ, విషయం తీవ్రత ఉంది అక్కడ. అందుకనే సంఘంలో ఒక వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే ఈ సంఘం ఏంటి బోడి అని సంఘం గురించి అలాంటి భయంకరమైన పెద్ద బూతు పదాలు లాంటి మాటలు మాట్లాడొద్దు. సంఘంలో బలహీనతలు ఉంటాయి, కానీ సంఘమును తిరస్కారం చెయ్యొద్దు సుమా. అవేనండి
వినండి, సంఘమును తిరస్కరించొద్దు. ఇందులో ఇంకొక మాట ఏంటంటే సంఘములో స్థాయిలు తీసుకురావద్దు. సంఘంలోకి చూడమని ఎందుకు చెప్పాడంటే కక్షలొద్దు, భిన్నాభిప్రాయాలు వద్దు, సంఘమును తిరస్కరించొద్దు, సంఘములో స్థాయిలు చూడొద్దు. ఏంటా స్థాయి? మీరు పేదలను సిగ్గుపరుస్తారా అనే మాట చెప్పాడు ఆ పై మాటల్లో. ఎక్కడది 22వ వచనంలో పేదలను సిగ్గుపరుస్తారంటే స్థాయిలు చూసుకుంటుంది సంఘం. స్థాయిలు చూసుకునే వాళ్ళు దేవుని సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఒకవేళ స్థాయి అనుకుంటే నీ స్థాయి ఎంత, నా స్థాయి ఎంత, బోడి స్థాయి. యేసు ప్రభు స్థాయి ఎక్కడిది, నీ స్థాయి ఎక్కడిది? అలాంటోడు ఏ స్థాయికి దిగాడు చెప్పండి? 8వ అధ్యాయం 9వ వచనం 2 కొరింథీ, ఆయన మనలను ధనవంతులుగా చేయుటకు ధనవంతుడై ఉన్న యేసు ప్రభు దరిద్రుడిగా మాడెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి చదివితే మీరును ఇలాంటి మనసు కలిగి ఉండండి. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఏమై ఉండి? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఆయనతో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే ఖాళీ చేసుకున్నాడు. మరి నీ స్థాయి గురించి బోడి స్థాయి చెప్తున్నావంటే మనం బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరనుకున్నావు నువ్వు? అందుకే నేను అంటాను, సంఘంలోకి వచ్చిన తర్వాత మనం ఏమనకూడదో తెలుసా? ఇదిగో యారా, ఓరే, గీసే, ఏసే, ఓసే ఇలాంటి భాష నీ ఇంటి దగ్గర అవ్వచ్చు, నీ అన్నయ్య అవ్వచ్చు, నీ అక్క అవ్వచ్చు, నీ సొంత వ్యక్తులు స్వతంత్రంగా మాట్లాడుకునే వాళ్ళు కావచ్చు, నీ ఇంటి దగ్గర మాట్లాడుకో. సంఘంలో యారా, ఓరే, గీసే, ఓసే అని మాత్రం మాట్లాడడానికి వీలేదు. సంఘ బిడ్డలతో గౌరవంగా వందనంతో, పెద్దవాడు అయితే బాబు, అమ్మ, చెల్లి, అక్క అని పిలు, తప్పే ఉందా? చెల్లి అని, తమ్ముడు అని పిలు. చిన్నవాడు అయితే బాబాయ్, ఆంటీ, అంకుల్ అని పిలు, ఆ విధంగా పిలు. లేదా సింపుల్గా అన్న, అక్క, అంతే. ఇక వరుసలే ఉండవు ఇక్కడ, బావలు, బామ్మర్దులు ఏముండవు ఇక్కడ. ఎవరైనా సరే అన్న, అక్క అంతే. చిన్నపిల్లలు మళ్ళీ ఆంటీ అంటారు, అంకులు అంటారు, అంతే, అంతవరకే. యారా, ఊరే, ఇదేంటి నీ దగ్గర పనిచేసేవాడైతే ఏంటి? అందుకని పౌలు అంటాడు, చాలా పత్రికల్లో చెప్పాడు, ఏంటో తెలుసా? ఓ యజమానుడా, నీ దగ్గర పనిచేసే దాసుడు నీ తోటి క్రీస్తునందు సహోదరుడు, జత పనివాడు. మీరు ఫిలోమోను పత్రిక చదువుతుంటే ఎంత అద్భుతం అంటే, బాబు నీ బానిస అవుతే ఉండొచ్చు, ప్రయోజనకారి కాకపోవచ్చు. ఇప్పుడు నేను ప్రయోజనకారిగా దేవుని దయ వలన అతను మార్చాను, నీ దగ్గరికి పంపుతున్నాను. ఇప్పుడు బానిస దానుసు కదా, అంతకంటే ఎక్కువగా క్రీస్తునందు అతను నీ సంఘములో సహోదరుడు. నువ్వు ధనవంతుడో ఉండొచ్చు, నువ్వు పెద్దోడో ఉండొచ్చు, నీ బానిస అతను ఉండొచ్చు. ఇప్పుడు నీ ఇంట్లో ఎవరతనో సహోదరుడు, నీతో పాటు సంఘంలో. మరి నువ్వేంటి నా దగ్గర పనిచేసావు? ఒక ఆవిడ ఇలా పిలిచిందంట, ఏమనుకోకుండా అలాంటి కులస్తులు ఉంటే. ఒక ఆవిడ ఇలా పిలిచింది, ఒరిజినల్గానే చెప్తున్నాను, సాకలే అని పిలిచిందంట సంఘస్తురాల్ని. ఇంటికి వెళ్ళి మా ఇంటికాడ ప్రార్థన చెప్పడానికి సాకలని పిలిచిందంట. అసలు ఏమనాలి ఈ సహోదరుని చెప్పండి? అరే ఏంటి స్థాయి మాట్లాడుతున్నావు? యేసుప్రభు కంటే ఎక్కువ స్థాయి అనేది కాదండి. మీరు చూడండి, కొన్ని హెబ్రోన్ సంఘాల్లో ఎక్కువగా ఈ మంచి పద్ధతి పాటిస్తారు. మనకి ఆ జ్ఞానం వచ్చేటప్పటికి మన చేతులు దాటిపోయాయి చాలా పనులు. మీరు వాళ్ళకి ఎవరైనా సంఘంలో ఒక ముఖ్య వ్యక్తిగా ఉండాలన్న ఆశ ఉంటే ముందు దాని ఏమంటారు, చీపిరిచ్చి, తర్వాత ఏం చేస్తారమ్మా, పాత మగ్గు ఇచ్చి, బకెట్ ఇచ్చి, ముందు ఏం చేయాలి? ఒకవేళ హైదరాబాదీ భాషలు మాట్లాడాలంటే పాయిఖానాలు అంటే బాత్రూమ్లో క్లీన్ చేయడం మొదలుపెట్టు. అది నేను అడుగుతాను, ఎప్పుడైనా బాత్రూమ్ క్లీన్ చేశారా సంఘంలో? నా పేరు మర్చిపోయారులేండి మధ్య అంటం తెలుసు, కానీ మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఇందాక మన వర్తమానం విన్నట్టుగా సురేష్ గారి ద్వారా మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు అన్నట్టు ఎప్పుడైనా మందిరంలో బాత్రూమ్ కడిగారా? నేను అలా అడుగుతున్నాను, జస్ట్ అలా సీపురేసి అలా అన్నవా? వాళ్ళు ఏం చేస్తారు తెలిసి, ఇది చేయించిన తర్వాత చెప్పులు స్టాండ్ కాడ పెడతారు. అంటే ప్రమోషన్ అది, చెప్పులు స్టాండ్ కాడ పెడతారు. అప్పుడు చెప్పులన్నీ తీసుకుని స్టాండ్లో వరుసగా పెట్టాలి. ఈలోగా నువ్వు ఉండేదో ఊడిపోయేదో కాలం చెప్తుంది సమాధానాలు, సహనం నేర్పుతుంది. దైవ బిడ్డల్ని గౌరవించడం. అమ్మా, అవునమ్మా, నిద్రపోండి అమ్మ, మీకు అదృష్టవంతులు మీరా. ఇవాళ కూడా కొత్త సంవత్సరం వదులు ఇలా లేరి పాటర్ గారు అని అనుకుంటారు. మరి తప్పదు, వాక్యం ఎత్తుకుపోతుందని నా భయం.
మీకంటే ముందు నేనే నిద్రపోవాలి, కానీ ఏంటో రాత్రి నిద్ర రావట్లేదు. అమ్మ అదిగో ఇదిగో అంటే చూసారు ఎంత చేసినట్టు. అయ్యో పాయిఖానాలు శుభ్రం చేసిన తర్వాత పాదాలు చెప్పులు తీసి పరుపుల మీద పెట్టినట్టుగా స్టాండ్లో పెట్టి ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దేవుని బిడ్డలకు సేవలు చేస్తూ ఉన్నారు, రకరకాల సేవలు. అప్పుడు సండే స్కూల్కి ప్రమోషన్ ఇస్తారు. సండే స్కూల్లో మామూలు ఏం బాధలు ఉండవు. ఒక బిడ్డకే చచ్చిపోతున్నారు ఇప్పుడు తల్లులు. ఏం చేస్తున్నారు? ఒక బిడ్డకే ఏమోనండి పిల్లలు అంటాం కానండి, ఒక్క బిడ్డకి ఇద్దరు బిడ్డలకి ఇంక చూసుకోకలేదు, 10 మందికి 100 మందికి పిల్లలు ఇవ్వడం అంటే అరుపులు శ్వాసపోతూ ఉంటుంది. అప్పుడు కొంతకాలానికి నీకు అనుభవాలు వచ్చి, సంఘ బిడ్డల విలువలు తెలిసి, సేవా భారాలు వచ్చి, సంఘ అనుభవాలు వచ్చి, సువార్త అనుభవాలు వచ్చి, అప్పుడు నీ ఓపిక, నీ అనుభవాలు, వాక్య ధ్యానము రంగరించుకొని కలబోసుకుని, అప్పుడు బాబు ఈ వేదిక దగ్గర నిలబడి నువ్వేం చెప్తావు ముందు పలానా అని చెప్పిన తర్వాత నీ పరీక్ష మళ్ళీ అక్కడ సంఘంలో నువ్వు కాకుండా బయట ఎలా ఉన్నావు, మరి నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా, లంచగొండుగా ఉన్నావా, తాగుబోతుగా తిట్టుబోతుగా ఉన్నావా, ఇంకా చెప్పాలంటే దెబ్బలాట కోరుగా ఉన్నావా, దగా కోరుగా ఉన్నావా అన్నీ పరీక్షలు చేస్తారు. అప్పుడు పెద్ద ప్రమోషన్ అన్నట్టుగా 4 మాటలు చెప్పు బాబు అంటారు. మనం ఎలా అయిపోయిందంటే రివర్స్ అయిపోయింది, మొత్తం రివర్స్ అయింది. అది నేను ఎవరైనా వేదిక దగ్గర సండే స్కూల్ పరిచర్యలు ఎవరైనా అడగాలంటే ముందు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ముందు ఏం చేయాలి, ప్రతి ఆదివారం వచ్చి పాత బకెట్టు, పాత మగ్గు, సీపురి తీసుకుని ముందు బాత్రూమ్ క్లీన్ చేయి. మళ్ళీ పైపోయింది కదా అనకూడదు, మనపూర్వకంగా పాడుకుంటూ చేయాలి. అది చేశారు? ఎప్పుడైనా మందిర పరిచర్య చేశారా మీరు? నా వయసు ఏంటో తెలుసా, నా చదువేంటో తెలుసా, నేనే ఎలా కనపడుతున్నాను నీకు అసలు? హృదయాలు అనేసుకుంటారు. ఎవరికి కావాలి అలాంటి వాళ్ళు సేవ అవసరం లేదు, మాకు లేదు, అవసరం లేదు. నువ్వు చేయడం మొదలుపెట్టు. మరుగై ఉన్న పనులు మనఃపూర్వకంగా చెయ్యి. బయలుపరచబడే విషయాలు నీ ద్వారా దేవుడు బయటపెట్టి మహిమపరుచుకుంటాడు. అది దేవుడు చేసుకోవాల్సిన విషయం. అందుకనే చూడండి, దావీదు అడవిలో మరుగై ఉన్నాడు, గొర్రెల మధ్య మరుగై ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలుల 12 గోత్రాల సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. మరుగై ఉన్నవాడు మంచి పరిచర్య చేస్తాడు. అనుభవాల మధ్య పెరిగేవాడు ఇతరులకు దేవుణ్ణి కనపరిచే సేవ చేస్తాడు. అది దేవుని బిడ్డల ఎదుగుదల విషయాలు అవి. నాకు కాస్తో కోస్తో ఉన్నాయి కనుక నేను ఆ సంతోషంతో చెప్తున్నాను. అలా లేకుండా రాత్రే అలా అయిపోతారు కొంతమంది. నడమంత్రపు సిరి సేవలో పనిచేయదు. లాటరీ టికెట్ కాదు ఇది, సేవ లాటరీ కాదు సుమా. కనుక స్థాయిల గురించి మనం సంఘంలో మనం తీసుకురాకూడదు. ఒదిగి చెయ్యి, ఒదుగుతూ చెయ్యి, దేవుడు నిన్ను చక్కగా వాడుకుంటాడు. ఇది మొదటి మాట ఏంటంటే, నిన్ను నువ్వు నీలోకి చూసుకో, బల్ల దగ్గరికి. తర్వాత సంఘంలోకి చూడు, సరిచేయడానికి, ఓర్చుకోవడానికి, సహించుకోవడానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. కనుక అలాగ మనం ఒకరొకరు సత్సంబంధంతో, సమాధాన పడతో, ఏకీభవంతో సహపాలి భాగస్తులు మనం ఎరిగి రొట్టెలోకి వెళ్ళాలి. మనం మూడో మాట మనం చెప్పుకునే సువార్త కొరకు తీర్మానంతో కూడిన మాట. చూడండి, అది ఏంటంటే సమాజంలోకి చూడు అనే మాట. చూడండి 26వ వచనం, మీరు రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మరణాన్ని ప్రకటించేది సంఘంలోనా, సమాజంలోనా? అందుకని నీలో చూసుకో, సంఘంలో చూడు, తర్వాత సంఘస్థులందరూ సమాజంలో చూడు. సమాజంలో నువ్వు ఎందుకు చూస్తున్నావు అంటే, ఈ బలలో వాళ్ళు పాలు పంపులు పొందట్లేదు, వారు దెయ్యముల బలలో ఉన్నారు, వారు దెయ్యాలు ఉండే చోటుకి ఒక రోజున వెళ్ళిపోతారు. కనుక నువ్వు సమాజంలో చూస్తున్నప్పుడు ఆత్మ పరితాపం పట్టలేని వారుగా ఉండి వారి కొరకు మనం ఏదో రకంగా సువార్త పరిచర్య ఏదో కోణంలో ఏదో సమయంలో మనం అందచేస్తాం. అందుకని సమాజంలో చూస్తున్నప్పుడు బాధ రావాలి. దేవుడు అనుకుంటున్నాడు, మనం 53వ కీర్తన అనుకుంటున్నాను, 14వ కీర్తన అనుకుంటున్నాను, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటున్నారని చెప్పి తనను వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశం దేవుడు పరిశీలిస్తున్నాడు. అక్కడ చెప్తున్నాడు, మరి వెతుక్కుంటూ యేసుప్రభు వచ్చాడు, మరి నశించే ప్రజలను వెతుక్కుంటూ మనం వెళ్ళాలా లేదా? అందుకనే ముసలోళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు వెళ్ళలేరు కానీ మీరు పని చేయొచ్చు. ఎలాగా? బంధువుల పేర్లు తీసుకుని చక్కగా రాసుకుని, ఎవరైతే ప్రభు నమ్ముకోలేదో చిన్న మాట ప్రార్థన చేసుకుని ఆ పేర్లు అన్ని జ్ఞాపం చేసుకుని ఫోన్ చేసి, భోంచేసావా, ఏం కూర, ఈ కాదు, అమ్మా
ఎలా ఉన్నారు, కుటుంబం అంతా బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, చక్కగా ముచ్చటించు. తర్వాత మెల్లగా దేవుని వాక్యాన్ని ప్రకటన చెయ్యి, సువార్త అందించు. 2 మాటలు చెప్పు, ఇసుకించకుండా 2 మాటలు చెప్పు, వదిలేసేయి. మళ్ళీ ప్రార్థన చేయి. మళ్ళీ ఎప్పుడైనా అమ్మయ్య ఏమన్నా చదివేవా, అవసరమైతే పట్టుకెళ్ళి క్రొత్త నిబంధన ఇవ్వు. ఆసక్తి చూపితే నీ ఫ్రెండ్స్ ఉంటారు, దూర బంధువులు ఉంటారు. అది ప్రార్థనాపూర్వకంగా నువ్వు చేయవలసిన బాధ్యత. సమాజంలోకి చూడు, బళ్ళకు వెళ్తున్నావు, ఈ మాటలు, ప్రభువా నన్ను నేను పరీక్ష చేసుకుంటున్నాను, బల్ల దగ్గరికి వస్తున్నాను, నిజమే చాలా పొరపాట్లు నాలో ఉన్నాయి, నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను సరి చేసుకుంటూ బళ్ళకు వస్తున్నాను, నాలోకి నేను చూసుకుంటూ బళ్ళకు వెళ్దాం ఎవరికి వారే. రెండోది, నిజమే నాయన, పలానా ఆవిడతో, పలానా ఆయనతో, పలానా అక్కతో, పలానా అన్నయ్యతో నాకు విభేదం ఉంది, నేను అపార్థం చేసుకున్నాను, లేదా వాళ్ళు అపార్థం చేసుకున్నాను, నేను క్షమిస్తున్నాను, హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను, నాలో కక్షలొద్దు, మరి నాకు కీడవుతుంది. పౌలు గారు చెప్పినట్లుగా నేను కూడుకోవడం కీడికి జరగకూడదు, మేలుకి జరగాలి. క్షమాపణ, నేను క్షమిస్తున్నాను హృదయపూర్వకంగాని సంఘంలోకి చూసి సరి చేసుకుంటూ మనం బళ్ళకు వెళ్ళాలి. ప్రభువా సమాజంలోకి చూస్తున్నాను, నేను తీర్మానం తీసుకుంటున్నాను, ఏమన్నా తెలుసా, ఈ 2026 సంవత్సరంలో నోటి మాట ద్వారా సువార్త చెప్తాను, జీవితం ద్వారా సువార్త చెప్తాను, పత్రిక ద్వారా కూడా సువార్త చెబుతాను అని తప్పనిసరిగా ఒక తీర్మానంతో మనం వెళ్దాం. మన ముందు నా మాటతో కలిపి 4 తీర్మానాలు ఉన్నాయి. ఒకటి చెప్పగలరా? మొదటిది కాకుండా దేవునితో, అదేనమ్మా కరెక్టేనా? 3, నా ముందు 2 ఉన్నాయి కదా. ఒకటి దేవునితో సహవాసం, అది నేను ఎప్పుడు కొనసాగిస్తాను. రెండోది దేవుని వాక్యంలో నేను కొనసాగుతాను, అది 2వ తీర్మానం. నేను సువార్త కొరకు నన్ను నేను తీర్మానించుకుని ముందుకు వెళ్తున్నాను, అది 3వ తీర్మానం. ఈ 3 తీర్మానాలు నువ్వు తీసుకుంటావో లేదో అని కాదు, తీసుకునే వెళ్ళాలి. నాకు నేను, మీకు మీరు. దీని కొరకు చక్కని తీర్మానంతో మనం బళ్ళకు వెళ్దాం, పరిశీలన చేసుకుంటూ. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసిన తర్వాత సహోదరులు బళ్ళకు నడిపిస్తారు. కళ్ళు మూసుకుందామా? తీర్మానం కొరకు 2 నిమిషాలు టైం అని అనవద్దు, చెప్పిన టైం దాటిందని అనుకోవద్దు. దయచేసి అమ్మా, నీ ఎదుట చాలామంది చచ్చిపోయారు కదా, చచ్చిపోయినప్పుడు నీకు బాధ అనిపించలేదా? కళ్ళు మూసుకోండి, ఎటు తిరగొద్దు, దయచేసి కళ్ళు మూసుకోండి. నీకు భారం లేదు కదా, ఒక్క మాట నీకు వచ్చినప్పుడే కదా పాస్టర్ గారు వచ్చి ఉంటారు నీ దగ్గరికి, బంధువులు వచ్చి ఉంటారు వాక్యం చెప్పడానికి, ఒక అక్కో ఒక అన్నో నీ దగ్గరికి, బంధువులు వాక్యం చెప్పడానికి నీ దగ్గరకు వచ్చి ఉంటారు. చాలాసార్లు నీ కొరకు ఎన్ని ప్రార్థనలు చేసి ఉంటారు కదా, కన్నీరు కార్చుంటారు కదా, వేదన చెంది ఉంటారు కదా. వీళ్ళు రక్షించబడాలి నాయన, నరకానికి వెళ్ళకూడదు నాయన అని చాలా వేదంతో ప్రార్థన చేస్తుంటారు కదా, వాక్యం చెప్పుంటారు కదా, పాటలు పాడుంటారు కదా, నీ ఇంటికి వచ్చి బతిమలాడి ఉంటారు కదా, క్రీస్తు ప్రేమతో బ్రతిమలాడి ఉంటారు కదా. ఇదిగో యేసు ప్రభు ఒక్క మనిషి కోసం నెత్తుకుంటూ వెళ్ళటానికి చాలా మైళ్ళు ఒంటరిగా వ్యక్తిగతంగా ఆయన నడిచి వెళ్ళాడు. తెలుసా మీకు బైబిల్ గ్రంథంలో? వెళ్ళకూడదు ఆ ప్రాంతాలు, కానీ మనుషుల్లో ఉంటే అలాంటి ప్రాంతాలకు వెతుక్కుంటూ వెళ్ళాడు చెడిపోయిన వాళ్ళు బాగు చేయటానికి. నీ ముందు చాలామంది ఒక్కసారి కూడా నువ్వు చెప్పలేని వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్పలేకపోయావు? ఎందుకు తీర్మానం లేదు? నీ ప్రార్థన నీదేనా? నీ సంతోషం నీదేనా? అయితే స్వార్థపరుడు కాదా, స్వార్థపరురాలు కాదా? వారు నరకానికి వెళ్ళటం నీకేం బాధ అనిపించలేదా? దేవుడు మానవుడు అయ్యాడంటే నరకానికి వెళ్ళకూడదు, నరకవానికి వెళ్ళిపోతారనే బాధే కదా యేసు ప్రభువుకి. మరి ఆ బాధ నీదే కదా పంచుకోవాల్సింది, నాదే కదా పంచుకోవాలి. ప్రార్థన చేసేవాళ్ళు మారాలని, వాళ్ళకి చెప్పేవా మారాలని, సువార్త ప్రకటించడానికి సిగ్గుపడకూడదని పౌలు అనట్లేదా? సువార్త ప్రకటింపబడుతున్న భారం నా మీద మోపబడి ఉన్నది, శ్రమ నేను ప్రకటించబడకపోతే అని పౌలు తన తీర్మానం చెప్పట్లేదా? సువార్తలో దేవుని నీతి ఉంది, సువార్తలో దేవుని శక్తి ఉంది, సువార్తలో రక్షణ ఉంది. సువార్త వెర్రితనం అనుకునే వాళ్ళు అనుకుంటారు, కానీ రక్షించబడుకోరు, అది శక్తి అని దేవుడు చెప్పలేదా? అమ్మ దయచేసి ప్రార్థన చేయండి, మౌనంగా ఉండకండి. అయ్యా పెద్దలు, సహోదరులు, అయ్యా నేను సువార్త చెప్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను సహవాసం చేస్తాను, నీతో నేను సహవాసం చేస్తాను. తీసుకునే వెళ్ళాలి, మీరు తీసుకోకుండా వెళ్ళకూడదు. దయచేసి
సిగ్గు అనిపిస్తుంది. ఇవన్నీ నేను కూడా నన్ను నేను ఆలోచించుకున్నప్పుడు సిగ్గు అనిపిస్తుంది. అసలు ప్రభువా, నేను ప్రార్థన చేయడానికి బద్ధకస్తుని, వాక్యం చదవడానికి బద్ధకస్తుని, ఇతరులతో వేసుకుంటున్నాను, ఇతరులతో కాలయాపన కబుర్లు వేసుకున్నాను, కానీ ఇతరులతో అనేక విషయాలు, శరీర సంబంధమైన, ఆస్తుల సంబంధమైన, బంధువుల సంబంధమైన, తిండి, బట్ట, వస్తువులు, ఫంక్షన్లు, రకరకాల కాలయాపన పనులు చేశాను. కానీ ఒక్క మాట, నేను వెళ్ళిన ఫంక్షన్లో ప్రభు నమ్ముకోవచ్చు కదా, యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, రక్షిస్తాడు అని ఒక్క మాట చెప్పలేకపోయినే. ఎన్నో విషయాలు పంచుకున్నాను. అయ్యా ప్రభువుని తెలుసుకోండి, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ పాపం కొరకు ఒక్క మాట చెప్పలేకపోయినా. అరే, ఎన్నిసార్లు నువ్వు తిడితే అయినా సిగ్గు లేకుండా నీకు వాక్యం చెప్పారు కదా సేవకులు, దేవుని బిడ్డలు, వాళ్ళని వెలేసినట్టుగా నువ్వు చూసినా మరలా సిగ్గు లేకుండా వచ్చి వాక్యం చెప్పారు, చూశారు, పత్రిక ఇచ్చారు, నీకు వాక్యం చెప్పారు, బైబిల్ ఇచ్చారు నీకు. మరి మనకెందుకు సిగ్గు దేనికండి మనకు? వెళ్ళండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని తీర్మానాలు తీసుకుని, ప్రభువా, ఈ 2026 సంవత్సరంలో ప్రార్థనలో గడుపుతాను నాయన, నీ వాక్యంలో గడుపుతాను నాయన, నీ సహవాసంలో ఉంటాను నాయన, నీ పత్రికలు పంచిపెడతాను, ఇతరులకు సువార్త ప్రకటిస్తాను. నాలో భారం పెట్టు నాయన, నాలో నీ బలవంతం చేసే ప్రేమను నా హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించు నాయన. నాలో సిగ్గు అనే ఆ దుష్టుని యొక్క ఆ నింద, దుష్టుని యొక్క ప్రేరేపణ తీసే నాయన. నాలో నాకేమీ తెలియదనే ఆ నిరాశ, అపరాధ భావన నాలో నుండి తీసే నాయన అని కూడా నువ్వు ప్రార్థన చేయాలి. దయచేసి ఈ తీర్మానం తీసుకోకుండా ఈ పత్రికలు నేను ప్రింట్ చేస్తాను, ఖచ్చితంగా నీ బ్యాగ్లో పెట్టుకో, నీ బైబిల్లో కొని పెట్టుకో, నీ జేబులో కొని పెట్టుకో. నువ్వు కూడా వెళ్ళిన చోటకు ఎక్కడ అవకాశం ఉంటుంది అక్కడ ఇవ్వు. డిస్కషన్ చేస్తే నువ్వు చెప్పగలిగింది చెప్పు. తిడితే సరేనండి, మీ ఇష్టమని వచ్చేసే, ఏం పర్వాలేదు. ఓపికగా చెప్పు, సిగ్గు లేకుండా చెప్పు, ప్రేమతో చెప్పు, సహనంతో చెప్పు. వారిని రక్షించాలని ప్రార్థన చేయి, ఆ పత్రికల ద్వారా మాట్లాడాలని ప్రార్థన చేస్తూ చెప్పు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, చెప్పిన నేను అనేక సందర్భాల్లో దాటిపోయిన ఆత్మలు ఉన్నాయి ప్రభువా. సిగ్గుపడకూడదని వాక్యం చెప్తుంది. అలాగే ప్రార్థనా సమయాలు, వాక్య ధ్యాన సమయాలు దాటిపోయిన గంటలు, గడియలు వందల వేల సంఖ్యలో ఉన్నాయి తండ్రి. నన్ను నేను పరిశీలన చేసుకుంటూ నాయన, నా ముందు దాటిపోయిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి నాయన. అరే, ఒక్క పత్రిక ఇవ్వలేకపోయినా, ఒక్క మాట చెప్పలేకపోయినా చచ్చిపోయారే. ఆ మాట చెప్పుంటే వారు రక్షించబడుదురేమో, మార్పు చెందుదురేమో, దేవునికి వారి జీవితాలు అర్పించుకుందరేమో, రక్షించబడి చనిపోదురేమో, సత్యాన్ని తెలుసుకుని ఆ స్వర్గానికి, ఆ పరలోకానికి వెళ్ళిపోదురేమో అని ఎన్నిసార్లు ప్రభువా మా జీవితాల్లో ఉన్నాయి అయ్యా. దాటిపోయిన క్షణాలు ఉన్నాయి. ఎందరో మా దగ్గరికి పనిగట్టుకుని వచ్చి వారి పనులు మానుకుని, ఉద్యోగాలు మానుకుని, కష్టాలు కలిగి మేము ఎన్ని తిట్టినా మా కొరకు వాక్యం చెప్పారు ప్రభువా. మేము ఆ భారంతో నింపబడాలి నాయన, ఆ వేదనతో నింపబడాలి నాయన, ఆ యొక్క ఆసక్తితో మేము నింపబడాలి నాయన. మేము నూతన ఆత్మలను రక్షించలేకపోతున్నాం. సంఘములో మాకు పుట్టిన వారు కాదు, మా ఇంట్లో పెళ్ళిళ్ళైన వారు కాదు, నూతన ఆత్మలు రక్షించబడాలి నాయన. ప్రభువా, పాపక్షమాపణ కొరకు ఆశపడే బిడ్డలు మేము రక్షించుకోగలగాలి నాయన. ఈ 2026లో ఇదిగో ఈ తీర్మానాలు గట్టిగా ఒక ఎముకలాగా మేము తీసుకుని దాని యందు లక్ష్యం ఉంచి నిలిచి ఉంచి గొప్ప ఫలితాలు మేము 2027కి మేము చూడగలగాలి. మమ్మలను ఆ విధంగా దీవించండి, బల కొరకు సిద్ధపరచండి. సంఘంలో చూసుకుంటూ, మమ్మల్ని మేము చూసుకుంటూ, చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, పశ్చాత్తాపడుతూ, కన్నీళ్లు కార్చుకుంటూ నీ సన్నిధికి వస్తున్నాను ఆయన. హృదయ వేదనతో నీ సన్నిధికి వస్తున్నాను ఆయన. ప్రభువా, నీ హెచ్చరిక తీసుకుంటూ నీ సన్నిధికి వస్తున్నాను ఆయన. ప్రభువా, మరి సమాజంలోకి చూస్తూ తీర్మానం తీసుకుంటూ నీ సన్నిధికి వస్తున్నాం. బల్లకు నడిపించండి, సిద్ధపరచండి. క్రీస్తునామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.